హాయ్ అండి. నేనైతే మా పిల్లలిద్దరికీ కృష్ణాష్టమి స్పెషల్‌గా కృష్ణుడి వేషం అయితే వేస్తున్నాననమాట ఇప్పుడు. వీళ్ళకి ఇంతకు ముందు గూడా రెడీ చేశాను. అట్లాగా ఫోటోస్ గూడా తీసుకొనున్నానప్పుడు. ఇప్పుడు గూడా ఈ ఇయర్ గూడా ఇద్దరికి రెడీ చేద్దామని జెప్పి ట్రై చేస్తున్నాననమాట. నేనైతే ఎళ్లి ఇంకా బజార్‌కి ఈ ఈరోజు మార్నింగే ఎళ్లి తీసుకొచ్చుకున్నాననమాట. కృష్ణాష్టమి ఈరోజే గాబట్టి, ఈరోజే అంటే ముందు రాదమ్మా. రోజు ఏం ప్రిపరేషన్ అవ్వలేదనమాట మనము. రాదు. అప్పటికప్పుడే అనమాట అన్నీ ఏదైనా జరిగేది. ఎళ్లి రామరాజు కాటన్ దగ్గరికెళ్లి అయితే ఇద్దరికి ధోతీ తీసుకున్నాము. ఆ ధోతీస్ తీసుకున్న కాడే వాళ్ళే సెట్ కూడా ఇచ్చారనమాట. ఆ సెట్స్ ఏమంత ఇదిగా లేవు. కానీ మా పిల్లలకి ఇంతకు ముందు ఉన్నాయన్నమాట. వాటిలతో అయితే పెడతానని ఇప్పుడు ఇంకా సెట్స్ ఏం కొత్తవి కొనలేదు. లాస్ట్ ఇయర్‌లో ఉన్నాయి గదా! ఆ సెట్సే తీసుకున్నాను. ఇప్పుడైతే ఇంటికొచ్చేసి ఇద్దరికి త్వరగా స్నానం అయితే చేపిచ్చేసాను. ఇంక స్నానం చేపిచ్చి పౌడర్ పూసేసి వాళ్ళిద్దరినైతే ఇంకా పారాణి పెడదామని కూర్చోబెడుతున్నానండి. ఎక్కడింటారు ఒక్కరు గూడా నా మాట ఇనరు. అసలు వాళ్ళ నానుంటే ఇంక అసలు ఇనరనమాట ఇద్దరు గూడాను. ఇంకెలాగోలాగో చిన్నగా కూర్చోబెట్టయితే పారాణి పెడుతున్నాను. కొంచెం గూడా వినరనమాట ఇద్దరు కదిలిస్తా ఉంటారు. అందరూ యూట్యూబ్‌లలో పెడుతూ ఉంటారు గదా! చిన్న చిన్న పిల్లల్ని రెడీ చేసి పెడుతుంటారు. భలే ముచ్చటగా భలే ఆనందంగా ఉంటది వాళ్ళని చూస్తే అసలు. మన పిల్లల్ని ఎప్పుడన్నా ఏదన్నా చిన్నగా నార్మల్‌గా రెడీ చేద్దామన్నా గూడా అస్సలు కోఆపరేట్ చేయరు. మరి ఆ పిల్లలు ఎలా వాళ్ళకి మాటిని ఎలా చేస్తారో అర్థం కాదండి. మా పిల్లలైతే అస్సలు వినరు నాకు మాట. ఆ పిల్లలు ఎంత చక్కగా పెట్టించుకొని ఎంత రెడీ అయ్యి ఫోటోస్ తీయించుకుంటారో, మన పిల్లలు అసల ఇట్లా గందరగోళంగా గజిబిజిగా ఉంటారనమాట. నాకు రెడీ చేయడం వచ్చేది అంతంత మాత్రం అనమాట. ఎట్లాగో ఆడపిల్ల లేదు గానీ, ఆడపిల్లుంటే ఇంక రోజు కొంచెం మాటలొచ్చినప్పటి నుంచి రోజు తిడుతూ ఉండేదేమో. స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ బాగా రెడీ అయ్యొచ్చారు. నేను రెడీ అవ్వలేదు అన్నట్టు. మాకైతే ఇద్దరు మగపిల్లలే కాబట్టి ఏదో నా చేతనైన కాడికి కొంచెం కొంచెం రెడీ చేస్తుంటాను గానీ, ఆడపిల్లలైతే జడలేయడం అంత ఇదిగా రాదు. రెడీ చేయడం రాదు. నా హెయిర్ స్టైల్ కూడా ఎప్పుడు ఒకే హెయిర్ స్టైల్ ఉంటది. ఆ ఒక్క హెయిర్ స్టైలే వచ్చు. నేను అదే యేసుకుంటాననమాట ఎప్పుడు గూడాను. కాకపోతే ఇంకా ఇలా చిన్న చిన్నగా రెడీ చేయడం అయితే ఈ మధ్య నేర్చుకుంటున్నాను. పిల్లలకి ఇంకా అందరూ పిల్లలు స్కూల్లో రెడీ అయ్యి వస్తుంటారు. వీళ్ళకి రెడీ చేయకుంటే మళ్ళీ ఫీల్ అయ్యి బాధపడతారు కదా! అందుకని చిన్న చిన్నగా అయితే నేర్చుకుంటున్నాను. వీళ్ళకి మగపిల్లలే కదా! నార్మల్‌గా ప్యాంట్, షర్టు ఏదన్నా ఇట్లాంటి అకేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటివి చిన్న చిన్నవి చేస్తుంటాము. పెద్ద రెడీ చేసేదేమి ఉండదు కదా! వీళ్ళకైతేను. అయితే మాత్రం ఒక ఆడపిల్ల ఉంటే ఇంట్లో బాగుండేదండి. ఒక మగపిల్లడు, ఒక ఆడపిల్లోడు ఉంటే బాగుండేది. పుడితే ఇద్దరు మగపిల్లలు పుడుతున్నారు లేదా ఇద్దరు ఆడపిల్లలు పుడుతున్నారు. ఇప్పుడైతే చాలా మందికి అలాగే జరుగుతుంది. ఎందుకో మరి తెలియట్లేదు గదా! అసలు ఎవరికి గూడాను. ఆహ్, ఒకరు వాళ్ళు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఇంట్లో ఉంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటది గదా! ఇంట్లో అయితేను. కానీ మాకైతే ఆ అదృష్టం లేదు. ఇద్దరు అబ్బాయిలే అన్నమాట. ఇంక ఈ రోజైతే కృష్ణాష్టమి గాబట్టి వాళ్ళకి కృష్ణాష్టమి స్పెషల్‌గా అయితే కృష్ణుడిలాగా రెడీ చేద్దామని జెప్పి రెడీ జేస్తున్నాను. చిన్నగా పారాణి పెట్టేదయిపోయింది. ఇంకా బొట్టు కూడా పెద్ద అబ్బాయికైతే రెడీ అయిపోయింది. ఇంకైతే పెద్ద అబ్బాయిని రెడీ చేసేది అయిందండి. అంటే అదే పారాని పెట్టడం, బొట్టు పెట్టడం. చిన్న అబ్బాయికి కూడా పెడుతున్నాను ఇక్కడైతేను. చిన్న అబ్బాయి కొంచెం అల్లరి చేస్తా కదిలిస్తా ఉన్నాడనమాట. ఏ అమ్మ చూపి అమ్మ నాన్నకి నాన్నకి చూపి సూపర్. ఎలాగెలాగో చిన్నగా అయితే పెట్టేశాను. ఈ చిన్న అబ్బాయికి కూడా బొట్టు, పారాని ఇంకా లాస్ట్‌లో కాళ్ళకైతే పూసేస్తున్నాను ఇక్కడైతేను. ఇంక ఇవంతా బాగా ఆరాక ధోతీసేసేయి ఇంకా వాళ్ళిచ్చిన సెట్లయితే పెడతామని చూస్తున్నానండి. వీళ్ళు పెట్టిన 2 నిమిషాలు గూడా ఉండిచ్చలేదు అసలకి. నేను మినిమమ్ నాకైతే ఇది 1 అవర్ పట్టింది వీళ్ళని రెడీ జేయడానికి. కానీ వోళ్ళైతే 2 మినిట్స్ గూడా ఉంచుకోలేదండి. కనీసం ఫోటోస్ తీసే వరకైనా ఉంచండ్రా అంటే పెట్టడం ఆలస్యం అస్సలు పీకేశారు మొత్తం గూడాను. ఫోటోస్ గూడా పెట్టుకోనీయలేదనమాట. ఇంకైతే ఇక్కడ నేను అరికాళ్ళకి కూడా పూసి కృష్ణుడి పాదాల్లాగా 2 కాళ్ళతో అయితే అచ్చుముద్రలేపిచ్చాను. కనీసం అయ్యన్నా ఏయనిచ్చారులెండి. అట్‌లీస్ట్ ఆ అచ్చుముద్రలన్నా రెండోటి చూసుకుంటూ ఉండొచ్చు ఈ డే మొత్తం అని జెప్పి అలా అయితే కాళ్ళతో అచ్చుముద్రలేపిచ్చాను. ఇక్కడైతే ఇద్దరికి తెచ్చిన ధోతీస్ అయితే వేస్తున్నాననమాట. ఇంకా ధోతీస్‌తో పాటు ఇంక సెట్లు ఇచ్చారు గదా! ఆ సెట్లు అయితే ఏద్దామని ఇంక చూస్తే వీళ్ళు పెద్దబ్బాయి అయితే కొంచెం కట్టించుకున్నాడు. కానీ పెట్టించుకున్నంత టైం గూడా ఉంచలేదండి. వాళ్ళ నాన్న కనీసం ఫోటోస్ తీస్తానురా అన్నా గూడా లేదు. పెట్టించిన వెంటనే ఇంకా తీసేసాడనమాట ఇక్కడైతేను. ఇంకో పెద్ద అబ్బాయినైతే రెడీ చేసేసాను. వాడు అది పీకేసాడు. తర్వాత ఇంక చిన్న అబ్బాయికి కూడా రెడీ చేశాను ఇట్లాగా. ఇలా అయితే ఇంక చిన్నగా నా తిప్పలు నేను పడి రెడీ చేశానండి. మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ బాయ్.